బాబు గెలిస్తే ప్రధానమైనటువంటి కారణం మీడియా. తన చేతిలో ఉన్నటువంటి 4 ఛానళ్ళు 2 పేపర్ల ద్వారా 5 సంవత్సరాల నుండి జగన్ ప్రభుత్వం మీద వ్యతిరేకత సృష్టించడంలో సక్సెస్ కావడం. రెండవది ఏదైతే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్నటువంటిది అప్పనంగా ఇస్తున్నారన్నటువంటి ఫీలింగ్ మగవాళ్లలో ప్లస్ విద్యావంతులలో తీసుకురావడం. రాష్ట్రానికి సంబంధించి పరిశ్రమలు వచ్చినాయి, అంబానీ అదానీలు కూడా ఇక్కడికే వచ్చి పెట్టుబడులు పెట్టారు. ఇక్కడున్న పోర్టులు కొనుగోలు చేశారంటే అక్కడ పెట్టుబడులు పెట్టడమే. అయినా ఆ పెట్టుబడుల గురించిన చర్చ కాకుండా అసలు ఆంధ్రా నుంచి పారిపోతున్నారన్నటువంటి ప్రచారం పవర్ఫుల్గా మీడియా, సోషల్ మీడియా ద్వారా చేయడంలో సక్సెస్ కావడం. 4వది వచ్చేటప్పటికి జనసేనతో పొత్తు పెట్టుకోవడం అతిపెద్ద విజయం. పవన్ కళ్యాణ్ పూర్తిగా చంద్రబాబుకి అండగా నిలబడటం అతిపెద్దదైనటువంటి సక్సెస్. పవన్ కళ్యాణ్ కోరిక మేరకు లోకేష్ని, బాలకృష్ణని కూడా పక్కన పెట్టడం, దాని వలన పవన్ కళ్యాణ్ మరింత మనస్ఫూర్తిగా పనిచేయడం చంద్రబాబుకి అదనపు అడ్వాంటేజ్. పవన్ కళ్యాణ్ వలన భారతీయ జనతా పార్టీ పొత్తులోకి రావడం, భారతీయ జనతా పార్టీ రావడంతో పోల్ మేనేజ్మెంట్ కుదరటం, వీటి పరిణామం అంతా కలిపితే అధికారంలోకి తీసుకొచ్చినట్టు. టోటల్గా జట్టు కట్టి ఘన విజయం సాధించినట్టు. అదే సందర్భంలో ఎన్నికల సందర్భంలో పోల్ మేనేజ్మెంటు, మీడియా మేనేజ్మెంటు, లీగల్ మేనేజ్మెంటు ఇవన్నీ కలిపి చంద్రబాబుని అధికారంలోకి తీసుకొచ్చినట్టు.